కళాశీలు మా కళాబృందాలు మా రద్దంకి మా పేరు రద్దంకి శ్రీనివాసరావు. గతంలో కూడా ఇక్కడ 4 సార్లు ఏమో మా ప్రదర్శన ఇచ్చిన తిరునాళ్ళ గుర్తుంది. కరవాది ప్రతి సంవత్సరం కరవాది ఒక ప్రోగ్రాం ఆడుతూ ఉంటాను. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఈ 2 రాష్ట్రాల్లో 5,678 ప్రోగ్రాం ఆడే అవకాశం ఈ గ్రామస్తులు కల్పించినటువంటి ఈ అందరికీ కూడా పేరు పేరున కళాబృందాలు. వరుసగా ప్రోగ్రాం చేయాలి. రేపు పులివెందుల కడప జిల్లా, ఎల్లుండి మళ్ళీ మన జిల్లాలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం దగ్గర యాత్ర రావాలి. ఆ తర్వాత మళ్ళీ పల్నాడు వెళ్ళాలి. వరుస ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అయినా ప్రేక్షకులు ప్రశాంతంగా నాటకాన్ని చూస్తున్నారు కనుక చివరి వరకు నాటకాన్ని ప్రశాంతంగా ఆడతాం. ఇక్కడి నుంచి సుబ్బారావు తోటి అంటే సుబ్బిశెట్టి తోటి 2 సీన్లు ఉంటాయి. వెరైటీగా గతంలో చింతామణి నాటకం చూసి ఉంటారు. ఇప్పుడు దేవాలయ దగ్గర మార్చడానికి కారణం కూడా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే పేపర్లు ఈ పూట పూర్తిగా దుఃఖమైన ఏమిటి కథ? తెలిసినదా వచ్చినదా కోపు ఎంత ముక్కు పట్టు వచ్చాము. అవును, ఎవరి మాట వారికి ఇంపుగా ఉంది. ఈ పూట ఎవరో తప్పక పైకి ఇచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మనూరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముక్తావై కూర్చున్నందులకు కలిగిన పవని అదేమి పాపము కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలు నమ్మని వారి నిర్మూలమైపోతుంది. హాస్యమన్నకన మాట దొరికింది. హాస్యములకు హద్దులు ఉండవలేనండి. పడల ముందు హాస్యమా ఏమిటి? పోనీ పొరపాటు కానీ కానీ అతను ఎందుకు వచ్చాడు? అతనెవరు? అతనే ఆ సుబ్బారావు. ఓహో, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసిన వీధికి మూల మధ్యతో మీ అమ్మకాయ వస్తున్నాడు. తల్లి ముంగడికి వచ్చరికి సహాయం తెలుసుకుని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాటలు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినావు.
అతనికి అనుమానం కలుగుతున్నట్టు కోడి మలాడుతూ కొంత దూరం కూడా వెంటబడినా. అలాగా మరి ఎందులోకైతే ఇతన్ని అతను అడగలేకపోయితే అడిగినా మేడం కొరకు వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏంటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకోను కదా. కోపం ఎందుకు? నా ఎందైనా పాపం ఉండిన కదా. శభాష్! అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినము. మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి ముందు పోతా ఆ, బెదరు పెరగదని కోడేలా అదిగో మగం చిట్టున్నావు అప్పుడే వచ్చిన కోపం. ఇంకేమి మీ మనసులో మళ్ళీ ముందునే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగకపోయితే? ఇంతలో మళ్ళీ మిత్రుడకపోయి బహుకాల సమావేశంలో కుటుంబం చేసుకుపోయింది. అందువలన అడుగుకు అవకాశం కుదరండి. అట్లయినా నేనే చెప్పాను. మేడం వచ్చి మాట్లాడకి మా అమ్మ అతనిని మేడం ఇంటికి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ధర్మం కదా. అవును. అందుకని కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతనేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? వాడి సంగతి రేపు చెబుతారు. అంత నాకు చిరా కలిగి మేడం నేను చక్కా పోయింది. అమ్మ నా మనసు కలిపెట్టి తోడు చూపుడు కలి మిష మీద అతని దొడ్డిలోని తీసుకుపోయి ఆదాన్ని ఆవలకు సాగలుగుతుంది. మీరు నమ్ముడు నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం ఇంటి వేదేమకమా నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీకు నాతో నచ్చుంటా అబద్ధమాడమని నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడన అబద్ధమా. ఈ దేవనర్తకి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇదే కారణం. సందేహమేమి? ఎవరి వాడే నేను నిన్ను ఎన్నిసార్లు త్యాగింపలేదు. ఇప్పుడమ్మలు కందవ మాటలు వారు కలిగిరే